డిఎల్ బర్తరఫ్ వ్యవహారం కాంగ్రెస్ లో చిచ్చుపెట్టేలా ఉంది. సీనియర్ మంత్రిపై వేటును జీర్ణించుకోలేని అసమ్మతి నేతలు సీఎంకు వ్యతిరేకంగా బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలను వేదికగా మలుచుకోవాలని భావిస్తున్నారు. సభలోనే కిరణ్ ను ఢీకొట్టే దిశగా డిఎల్ కూడా పావులు కదుపుతున్నారు. అటు ఢిల్లీ వెళ్లిన బొత్స, జానా కూడా ఈ విషయంలో తమ వాదనను అధిష్టానం పెద్దలకు నివేదించినట్లు తెలుస్తోంది. డిఎల్ ఉద్వాసన అధికార పక్షంలో కలకలం రేపుతోంది. సీనియర్ మంత్రిని ఇంటికి పంపిన తీరుపై విస్తృత చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని డిఎల్ కూడా సూటిగా ప్రశ్నించారు. సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సీఎం దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని, లేకుంటే తమకు గడ్డు పరిస్థితులు తప్పవని అంచనా వేస్తున్నారు. తమకు అధిష్టానం అండ ఉందనే విషయాన్ని చాటాలని భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స, మంత్రి జానారెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేయగా ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ కూడా సాయంత్రం హస్తన వెళ్తున్నారు. కిరణ్ వ్యవహార శైలి, డిఎల్ బర్తరఫ్ చుట్టూనే వారి పర్యటన సాగుతున్నట్లు సమాచారం. డిఎల్ కూడా అసెంబ్లీ వేదికగా సీఎంను ఢీకొట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సభాపతి మనోహర్ ను కలిసిన డిఎల్ బర్తరఫ్ అయిన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. నిబంధనలు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటానని సభాపతి చెప్పినట్లు సమాచారం. ఇవాళ సొంత నియోజకవర్గం వెళ్లనున్న రవీంద్రారెడ్డి అనుచరులతో సమావేశం కానున్నారు. అటు ముఖ్యమంత్రి సన్నిహితులు మాత్రం డిఎల్ బర్తరఫ్ ను పూర్తిగా సమర్థిస్తున్నారు. అధిష్టానం అనుమతితోనే సీఎం నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదన్న సంకేతాల్ని పంపాల్సిన తరుణంలో ఈ చర్య మంచిదేనంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్తున్న కిరణ్ వీలైతే ఆజాద్తో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.